పేరుని నాని, ఈ పేరు అనేది ఒక బ్రాండ్ అన్నమాట. అది కూడా మంచి పనులకు కాదు, చెడు పనులకు. సో రీసెంట్ గా చూసుకుంటే ఇక్కడ కాకినాడ పోర్ట్ లో ఒక షిప్ దొరికింది. సో ఆ షిప్ లో దొరికినట్టు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు, సీజ్ చేశారు. సో అప్పటి నుంచి అధికారులు మాత్రం రేషన్ బియ్యం ఎక్కడ కూడా వదిలిపెట్టడం లేదు. ఏదైనా గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైపోయాయి, ఎందుకు మాయమైపోయాయి, ఎక్కడికి పోయాయి, ఎవరేం చేశారు, ఇదంతా తెలుసుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు మాత్రం ఒక లెక్క మాత్రం తేలింది. మచిలీపట్నంలోని ఒక గోడౌన్, అది కూడా పేరు నాని కుటుంబానికి సంబంధించి. అయితే అప్పట్లో ఒక లెక్క చెప్పారు, ఆ లెక్క కాదని ఇంకొక లెక్క వచ్చిందంటే ప్రజెంట్ అయితే దానికి డబుల్ ఒక బస్తాలు మాయమైపోయినంట. అసలు ఎన్ని ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? నిజానికి పేర్ని నాని అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు. అదేదో ఆయన గొప్ప పనులు చేసి కాదు, అక్రమాలు చేసి. అయితే ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ని, అదే విధంగా ఆయనని కూడా ఒక టైంకి జైలుకి తీసుకువెళ్లారు. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళపైన కేసులు నడుస్తూ ఉన్నాయి. అయితే ఫస్ట్ మాత్రం మనందరికీ తెలిసిన ఒక 2-3 నంబర్స్ అయితే ఇప్పటివరకు బయటకు వచ్చాయి. సో ఫస్ట్ మనకి తనిఖీలు చేసి ఓకే మచిలీపట్నంలో పలానా ఏరియా ఇట్లా ఉంది అన్నప్పుడు 3708 బ్యాగ్స్ అయితే దొరికినాయి అన్నమాట. సరే ఓకే బెటరే కదా, ఒక్కసారి అన్ని దొరికినాయి అనుకుంటారు. తర్వాత 4840 అన్నారు. అమ్మో, అప్పటిదప్పుడునే ఆల్మోస్ట్ ఒక 1000 బస్తాలు పెరిగినాయి. అసలు ఇది కూడా కరెక్టేనా అని డౌట్ కొడితే ఇప్పుడు బయటకు వచ్చిన లెక్కలు చూసుకుంటే 7577 బ్యాగులు అయితే బయటకు వచ్చాయి. ఫస్ట్ చెప్పిన నంబర్ కి డబుల్ ఉంది. అంటే ఇంత అక్రమాలు చేస్తుండగా కూడా ఇన్ని సంవత్సరాలు వీళ్ళెవరు కూడా బయటపడమే కాకుండా ఇందులో మెయిన్ క్యాండిడేట్ గా పేర్ని నాని వాళ్ళ వైఫ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే తిన పేరు మీదనే చాలా అక్రమ ఆస్తులు ఉన్నాయంట. ఇప్పుడు చాలా మంది బడాబాబులు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరో ఒకళ్ళ పేరు పెట్టేసుకుంటారు, దాని తర్వాత వాళ్ళు తీసుకుంటే లేకపోతే అంతగానం పైసలు ఎందుకు వాళ్ళకే ఇచ్చేస్తారు. సో అట్లా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పేర్ల మీద మచిలీపట్నంలో ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాకి సంబంధించి ఈ ఏరియాలో ఒక 10, ఆ ఏరియాలో ఇంకో 2, అంటే ఆ 11 ఏదైతే ఉంటాయో గోడౌన్స్ అన్నిటికీ ఇప్పుడు సాయిది ఒక పేరు, చార్మి, అదే విధంగా ఇంకో 2 పేర్లు, అట్లా కంటిన్యూస్ గా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ పేర్లు పెట్టుకొని అది ఎట్లా అంటే ఎవరో నడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఈయన మీదకి రాలే ఎన్ని రోజులు. ఎప్పుడైతే దీన్ని ఇండెప్త్ గా అనాలిసిస్ చేశారో నాదెండ్ల మనోహర్, ఆయన ఏంటంటే కొంచెం ఇండెప్త్ గా అనాలిసిస్ చెయ్యండి వీటిపైన అన్నప్పుడు మాత్రం అప్పుడు ఓకే వీళ్ళంతా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంత చేశారని చెప్పేసి వీటన్నిటినైతే సీజ్ చేశారు. బట్ ఇంకా అఫీషియల్ గా ఇప్పుడు ఆ తనిఖీలు చేసిన గోడౌన్లలో అన్నిట్లలో ఇంత తేలింది. అమ్మిన ఎన్నో, రవాణా చేసిన ఎన్నో, ఇతర రాష్ట్రాలకు పంపించిన ఎన్నో, ఇతర దేశాలకు పంపించిన ఎన్నో ఉండొచ్చు. ఇలా అక్రమాలు అన్నిటికీ నా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అసలు రేషన్ బియ్యం ఇంత దారుణమైన స్థితికి పడిపోతుందని ఎప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఈ రేపటి రోజు ఇంకే 10,000 అంటారేమో అన్న భయంతో ప్రజెంట్ అయితే జనాలు ఉన్నారు. అంటే ఇక్కడ ఓన్లీ పేరు నాని పేరు మీదనే గోదామ్స్ ఉన్నాయంటే కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అందరి పేర్ల మీద ఆయన క్రియేట్ చేశాడు. అంటే అది ముందు జాగ్రత్త అనమాట. ఇట్లా ఒకటి సిచ్యువేషన్ వస్తుంది మనకని ముందే ఆయన ఊహించుకున్నాడు. అంత పెద్ద మాస్టర్ మైండ్ తోనే ఆయన ఇదంతా కూడా చేశాడు. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి బియ్యం బస్తాలు, ముఖ్యంగా రేషన్ బియ్యం, అంటే ప్రైవేట్ బియ్యం ని ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకో, కానీ గవర్నమెంట్ కి సంబంధించి రేషన్ బియ్యం బస్తాలు మాయం అనేది ఒక పెద్ద విషయం అన్నమాట. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయనకి ఇది అనుకూలంగా జరిగిపోయింది. సో అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన ఇప్పటికీ దాని క్రమంలో నడుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏవాడు పట్టుకుంటాడులే అనుకున్నారు, కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉండడంతో బయటకైతే వచ్చింది. మరి రేపటి రోజు ఇంకెన్ని వేలు బయటకు వస్తాయో, మరి రవాణా చేసినవేమన్నా బయటకు వస్తే చూడాలి మరి ఇంకా.